దేశంలో లోక్సభ ఎన్నికల 6వ విడత పోలింగ్ కు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కు కావాల్సిన ఈవీఎంలు, ఇతర సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించింది. 6వ విడతలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 889 మంది ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఈ విడతలోనే హర్యానాలోని 10, ఢిల్లీలోని 7 సీట్లకు ఎన్నిక జరగనుంది. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. న్యూఢిల్లీ పోరుపై ఈ దఫా ఆసక్తి నెలకొంది. ఆ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ పోటీ చేస్తున్నారు. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో న్యూఢిల్లీ ఈ స్థానంలో బీజేపీ తరపున మీనాక్షి లేఖి పోటీ చేసి గెలిచారు. ఈశాన్య ఢిల్లీ స్థానంలో బీజేపీ గత 2 ఎన్నికల్లో విజయం సాధించగా హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ నేత మనోజ్ తివారీ తహతహలాడుతున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి కహన్యా కుమార్ ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఆరో దశ పోరులో హర్యానాలో 10 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక కురుక్షేత్ర స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి కేటాయించిన కాంగ్రెస్ మిగిలిన 9 స్థానాల్లో బరిలోకి దిగింది. ఈసారి కర్నల్లో పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. 2014, 2019లో ఇక్కడ బీజేపీ విజయం సాధించగా ఈసారి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను రంగంలోకి దింపింది. గురుగ్రామ్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ నుంచి రాజ్ బబ్బర్ బరిలో ఉండగా బీజేపీ నుంచి రావ్ ఇందర్జిత్ సింగ్ పోటీ చేస్తున్నారు. కురుక్షేత్ర లోక్సభ స్థానంలో ఈసారి బీజేపీ తరపున నవీన్ జిందాల్ పోటీ చేస్తుండగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సుశీల్ గుప్తా బరిలో ఉన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్, పూరి, తెంకనల్, కియోంఝర్, కటక్, సంబల్పూర్ లోక్సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు రేపే పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్లో ఈ దఫా 14 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. మేనకా గాంధీ పోటీ చేస్తున్న సుల్తాన్పూర్ స్థానానికి రేపే పోలింగ్ జరగనుంది. కాగా సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు 428 స్థానాలకు పోలింగ్ ముగిసింది. రేపు 58 చోట్ల ఎన్నికలు జరగనుండగా ఇక చివరి విడత జూన్ 1న మిగిలిన స్థానాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది.